హే ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. అంటే మనం బై ఆర్డర్ ప్లేస్ చేసినప్పటినండి మన డీమ్యాట్లోకి షేర్స్ వచ్చేంత వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళ రోల్స్ ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకే, టు స్టార్ట్ విత్, అనుకోండి మీరు ఇన్వెస్టర్ లేకుండా ట్రేడర్ అనుకోండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 10,000 ఉన్నాయి. అండ్ మీరు అనుకుంటున్నారు, నా బ్యాంకులో మనం ఉండేదానికంటే ఇన్ఫోసిస్లో పెడితే నాకు బెటర్ రిటర్న్స్ వస్తాయి కదా అని. అది మంచి ఆలోచన. కాకుంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇన్ఫోసిస్ దగ్గరికి వెళ్ళి షేర్స్ కొనగలుగుతారా అంటే లేదండి. దీనికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్చేంజ్లో త్రూ ఐపీఓ అనే ప్రాసెస్ ద్వారా లిస్ట్ అయి ఉండాలి. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ టైం లిస్ట్ అయ్యేదాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. ఓకే, నాతో 10,000 డబ్బులు ఉన్నాయి, కంపెనీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఇప్పుడు నేను స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫోసిస్ షేర్స్ కొనగలుగుతానా అంటే లేదండి. దానికోసం మనం సెకండ్ కండిషన్ డిస్కస్ చేద్దాం. కండిషన్ 2 ఏంటంటే మనం బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ ప్రాసెస్లో బ్రోకర్ మన బ్యాంక్ అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్తో లింక్ చేస్తారు. తద్వారా మనం ఫ్యూచర్లో బ్యాంక్ నుంచి ఫండ్స్ అంటే మనీని ట్రేడింగ్ అకౌంట్లోకి పంపించుకొని అక్కడి నుంచి మనం ఏ కంపెనీ షేర్స్ అయినా కొనవచ్చు. ఈ బ్రోకర్కి స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ ఉండే వాళ్ళని మనం ట్రేడింగ్ మెంబర్స్ కూడా అంటాం. అంటే బ్రోకర్ని ట్రేడింగ్ మెంబర్ కూడా అనొచ్చు. బ్రోకర్కి స్టాక్ ఎక్స్చేంజ్తోనే కాకుండా వేరే వాళ్ళతో కూడా మెంబర్షిప్ ఉంటుంది. అది వీడియోలో పోను డిస్కస్ చేద్దాం. బ్రోకర్స్లో 2 టైప్స్ ఉంటారు. ఒకటి డిస్కౌంట్ బ్రోకర్స్, 2 ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే లైక్ జీరోదా, అప్స్టాక్స్. వీళ్ళని డిస్కౌంట్ బ్రోకర్స్ ఎందుకంటామంటే వీళ్ళు మనం కొనే షేర్స్కి తక్కువ ఛార్జ్ చేస్తారు. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కాకుంటే వీళ్ళు కొంత ఎక్కువ ఛార్జ్ చేసినందుకు గాను మనకి పోర్ట్ఫోలియో సజెషన్స్, ఇంట్రాడే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కాల్స్ కూడా ఇస్తూ ఉంటారు. మరియు మీకు ఏమైనా డౌట్ ఉండి వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. ఇప్పుడు మీ బ్యాంక్ నుండి మీరు కొనాలనుకుంటున్న కంపెనీకి ఒక క్లోజ్డ్ పాత్ ఏర్పడింది. ఇప్పుడు స్టెప్ 1 ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 ట్రేడింగ్ అకౌంట్లోకి పంపించుకుంటారు. నెక్స్ట్ స్టెప్లో ట్రేడింగ్ అకౌంట్ యూజర్ ఇంటర్ఫేస్ నుండి ఇన్ఫోసిస్ కంపెనీని సెర్చ్ చేసి, లేకుంటే మీకు ఏదైతే కంపెనీ షేర్స్ కొనాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెర్చ్ చేసి ఎన్ని షేర్స్ కొనాలి, ఎంత ప్రైస్లో కొనాలి, ఇంకా కొన్ని డీటెయిల్స్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఈ ఆర్డర్ని ఇప్పుడు బ్రోకర్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నాక తను రిస్క్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ద్వారా ఆర్డర్ని వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ ట్రేడింగ్ అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా, అంటే సఫిషియెంట్ మనీ ఉందా లేదా, లేకుంటే రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని వ్యాలిడ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆర్డర్ని ఎన్ఎస్సికి ట్రాన్స్ఫర్ చేస్తారు. బిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆర్డర్ని బిఎస్సికి ట్రాన్స్ఫర్ చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చే వరకు వీళ్ళతో ఆటోమేటెడ్ ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ పెట్టే ప్రత్యేక ఆర్డర్ బుక్ అనే దాంట్లో వచ్చి సేవ్ అవుతూ ఉంటాయి. అనుకోండి మీరు ఇన్ఫోసిస్ 10 షేర్లు 950 రూపాయల దగ్గర కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సిస్టంలోకి చాలా ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కదా. మీ బ్రోకర్ నుంచి మీ ఆర్డర్ వచ్చి ఉంటాయి, మీ బ్రోకర్ నుంచి ఇంకా చాలామంది ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్డర్స్ వచ్చి ఉంటాయి, వేరే వాళ్ళ బ్రోకర్స్ నుంచి వాళ్ళ ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. ఆ అన్ని ఆర్డర్స్ల నుంచి ఎవరైనా 10 ఇన్ఫోసిస్ షేర్స్ 950 రూపాయల దగ్గర అమ్ముతున్నారేమో చూస్తుంది, టైమ్ అండ్ ప్రైస్ ప్రయారిటీ ప్రకారం. అలా ఎవరైనా అమ్ముతుంటే మీ బై ఆర్డర్ని వాళ్ళ సెల్ ఆర్డర్తో మ్యాచ్ చేసి ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తుంది. దీన్నే మనం ట్రేడ్ డే అంటాం, లేదా సింపుల్గా టీ డే అంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సిస్టమ్ టైమ్ అండ్ ప్రైస్ ప్రయారిటీ ప్రకారం ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పా కదా. అది ఎలా అంటే టైం తీసుకోండి. సపోజ్ మీరు 10 AM-కి 950 ప్రైస్ దగ్గర 10 ఇన్ఫోసిస్ షేర్స్ కావాలని ఆర్డర్స్ ప్లేస్ చేశారు. మీకంటే ముందే 950 AM దగ్గర వేరే ఎవరైనా అదే ప్రైస్కి ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఈ ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టమ్ ఫస్ట్ వాళ్ళ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీ ఆర్డర్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి వేరే సెల్లర్ కావాలి. అలానే ప్రైస్ కూడా మీరు కనుక మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఈ ట్రేడింగ్ సిస్టమ్ మీకు లోయెస్ట్ ప్రైస్ లెవెల్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ ప్రైస్కి ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్డర్ బుక్ మెయింటైన్ చేస్తుందని చెప్పాను కదా. ఈ ఆర్డర్ బుక్ ప్రతి ఒక్క బ్రోకర్కి యాక్సెసిబుల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబర్స్ కదా. ఈ ఆర్డర్ బుక్తో అండ్ ఇంకా ప్రీవియస్గా బ్రోకర్తో ఉన్న ఆర్డర్ బుక్ని కలిపి బ్రోకర్ తన ట్రేడింగ్ అకౌంట్ యూజర్ ఇంటర్ఫేస్లో మనకు ఆ చార్ట్ని చూపించగలుగుతారు. లేకుంటే ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్ని స్టాటిక్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని ఈ ఆర్డర్ బుక్ డేటాని బట్టి మనకు చూపించగలుగుతారనమాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ జరిగిన వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందని నోటిఫికేషన్ పంపిస్తుంది. బ్రోకర్ మనకి వెంటనే నోటిఫై చేస్తారు. మీరు కనుక ట్రేడింగ్ ఉండేలా చూస్తూ ఉంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆర్డర్ కంప్లీటెడ్ అని. మార్కెట్ అవర్స్ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మనం ఆ రోజు ఏదైతే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసామో వాటి డీటెయిల్స్ని మనకి SMS అండ్ ఈమెయిల్స్ ద్వారా నోటిఫై చేస్తుంది.
అదే రోజు ఇంకా 2 పనులు కూడా జరుగుతాయి. అదేంటంటే బ్రోకర్ మన ట్రేడింగ్ అకౌంట్ నుండి ఈ 10 × 950 ఈక్వల్ టు 9,500 రూపాయలని ప్లస్ బ్రోకరేజెస్తో కలిపి తీసేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఆ రోజు జరిగిన పూర్తి ట్రేడ్ డీటెయిల్స్ని, అంటే ఎవరు ఎన్ని షేర్స్ కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరు ఎన్ని షేర్స్ అమ్మారు, ఎంతకు అమ్మారు అనే డీటెయిల్స్ అన్నింటినీ క్లియరింగ్ కార్పొరేషన్కి పంపిస్తాయి. ఓకే, ఇప్పటివరకు అయితే ట్రేడ్ జరిగింది, బ్రోకర్ మన నుంచి డబ్బులు తీసేసుకున్నారు, కాకుండా మన డీమ్యాట్లోకి ఇంకా షేర్స్ రాలేదు. ఈ షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి రావడానికి 2 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్లో ఇంతకుముందు చెప్పాను కదా క్లియరింగ్ కార్పొరేషన్స్ అని, అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన డయాగ్రామ్ తీసుకొని స్లైడ్గా మాడిఫై చేద్దాం. సో ఇక్కడ చూపించినట్లుగా బ్రోకర్ స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారు, వాళ్ళని ట్రేడింగ్ మెంబర్స్ అంటారు. అలానే వీళ్ళు క్లియరింగ్ కార్పొరేషన్ని క్లియరింగ్ హౌస్ కూడా అనొచ్చు, వీళ్ళ దగ్గర కూడా మెంబర్షిప్ తీసుకుంటారు, దాన్ని మనం క్లియరింగ్ మెంబర్ అంటాం. అలానే వీళ్ళు డిపాజిటరీస్ దగ్గర కూడా మెంబర్షిప్ తీసుకుంటారు, వాళ్ళని డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటాం. సో బ్రోకర్స్ ఎక్స్చేంజెస్ దగ్గర క్లియరింగ్ కార్పొరేషన్స్ దగ్గర డిపాజిటర్స్ దగ్గర మెంబర్షిప్ తీసుకోవాలి. అండ్ మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ 2 ఉన్నాయి, ఎన్ఎస్సి బిఎస్సి. అండ్ ఎన్ఎస్సిలో జరిగిన ప్రతి ఒక్క ట్రేడ్స్ని ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ క్లియర్ చేసి సెటిల్ చేస్తుంది. బిఎస్సిలో జరిగిన ప్రతి ఒక్క ట్రేడ్స్ని ఐసీసీఎల్ క్లియర్ చేసి సెటిల్ చేస్తుంది. అలానే ఎన్ఎస్సిలో జరిగిన ప్రతి ఒక్క ట్రేడ్స్కి సంబంధించిన డీమ్యాట్ ఫామ్స్ని ఎన్ఎస్డిఎల్ డీల్ చేస్తుంది, బిఎస్సిలో అది సిడిఎస్ఎల్ డీల్ చేస్తుంది. అలానే బ్రోకర్ ఎప్పుడైతే క్లియరింగ్ కార్పొరేషన్ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారో ఆ టైంలో బ్రోకర్ ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సెబీ బ్రోకర్కి ఒక 15 లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఇస్తుంది, ఐ థింక్ 15 లిస్ట్. ఆ బ్యాంకులలో ఏదో ఒక దాంట్లో బ్రోకర్ ఖచ్చితంగా క్లియరింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్లో ఈ బ్రోకర్ ఎటువంటి పర్సనల్ ట్రాన్సాక్షన్ చేయరు, ఓన్లీ బయ్యర్ అండ్ సెల్లర్ నుంచి వచ్చిన మనీని దీంట్లో స్టోర్ చేస్తారు. సిమిలర్గా ఎప్పుడైతే వీళ్ళు డిపాజిటరీ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారో ఆ టైంలో వీళ్ళు ఒక డెడికేటెడ్ డిపాజిటరీ పూల్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో దీంట్లో బయ్యర్ నుంచి ఆర్ సెల్లర్ నుంచి వస్తున్న షేర్స్ని డిమాట్ ఫామ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో బ్రోకర్ని మనం ట్రేడింగ్ మెంబర్ అనొచ్చు, క్లియరింగ్ మెంబర్ అనొచ్చు, డిపాజిటరీ పార్టిసిపెంట్ కూడా అనొచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక విషయం కూడా అర్థమవుతూ ఉంటుంది. అదేంటంటే మనం ఆర్డర్స్ ఎన్ఎస్సిలో ప్లేస్ చేస్తూ ఉంటాము, బిఎస్సిలో ప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ డయాగ్రామ్లో చూపించినట్లుగా ఎన్ఎస్సికి డెడికేటెడ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఉంది, డెడికేటెడ్ డిపాజిటరీ ఉంది. బిఎస్సికి డెడికేటెడ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఉంది, డెడికేటెడ్ డిపాజిటరీ ఉంది. దీని అర్థం ఏంటంటే బ్రోకర్ ఇప్పుడు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో ట్రేడింగ్ మెంబర్ అయి ఉండాలి, ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ అండ్ ఐసీసీఎల్లో క్లియరింగ్ మెంబర్ అయి ఉండాలి, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్లో డిపాజిటరీ పార్టిసిపేట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చే ప్రాసెస్లోకి వస్తే టీ-డే రోజు ఇక్కడ మెన్షన్ చేసిన థింగ్స్ అనేవి జరిగినాయి. సో T+1 డే రోజు అనుకుందాం, టీ-డే మండే, దెన్ T+1 డే వచ్చేసి ట్యూస్డే అవుతుంది. సో ట్యూస్డే రోజు క్లియరింగ్ కార్పొరేషన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన ట్రేడ్ డేటాని బట్టి ఏ సెల్లర్కి ఎంత మనీ పోవాలి, ఏ బయర్కి ఎన్ని షేర్స్ పోవాలి అనే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అదే సేమ్ రోజు బ్రోకర్ ఇంతకుముందు మన దగ్గర మన ట్రేడింగ్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకున్నారు కదా, ఆ డబ్బుల్ని ఇప్పుడు ఈ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. అండ్ T+2 డే రోజు అంటే వెన్స్డే రోజు ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఐడెంటిఫై చేసి ఉంటుంది కదా, ఎవరు సెల్లర్ ఎంత పంపించాలి, ఎవరు బయ్యరు ఎన్ని షేర్స్ పంపించాలని. దాని ప్రకారం ఇప్పుడు మన బ్రోకర్ క్లియరింగ్ కార్పొరేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తమ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అకౌంట్ నుండి సెల్లర్ బ్రోకర్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తారు. అండ్ అదే రోజు బై ఈవినింగ్ ఈ సెల్లర్ బ్రోకర్ తమ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అకౌంట్ నుండి సెల్లర్ ట్రేడింగ్ అకౌంట్లోకి మనీ పంపిస్తారు. ఇదే ప్రాసెస్ని ఇప్పుడు సెల్లర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఆన్ T+1 డే రోజు క్లియరింగ్ కార్పొరేషన్ బయర్ ఎవరు ఎన్ని షేర్స్ పంపించాలని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అదే రోజు సెల్లర్స్ బ్రోకర్ సెల్లర్ నుంచి తీసుకున్న షేర్స్ని ఈ డిపాజిటరీ పూల్ అకౌంట్లో స్టోర్ చేసుకుని ఉంటారు. అండ్ T+2 డే రోజు క్లియరింగ్ కార్పొరేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెల్లర్స్ బ్రోకర్ తమ డిపాజిటరీ పూల్ అకౌంట్ నుంచి షేర్స్ని బయర్స్ డిపాజిటరీ పూల్ అకౌంట్లోకి పంపిస్తారు. అదే రోజు బై ఈవినింగ్ బయర్స్ బ్రోకర్ అంటే మన బ్రోకర్ తమ డిపాజిటరీ పూల్ అకౌంట్ నుంచి మన డీమ్యాట్లోకి షేర్స్ని పంపిస్తారు. ఇలా బయర్స్ డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ రావడానికి లేదా సెల్లర్స్ ట్రేడింగ్ అకౌంట్లోకి మనీ రావడానికి 2 రోజులు పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే బయ్యర్కి తన డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ రాకముందే, అంటే టీ రోజు, T+1 రోజు, T+2 రోజే తన షేర్స్ని అమ్మగలిగే ఫెసిలిటీ ఉంది. అలానే సెల్లర్కి టీ రోజు, T+1 రోజు, T+2 రోజు వేరే షేర్స్ని కొనవచ్చు.
ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి వీటి డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఇది ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ బేసిక్గా ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. చివరిగా మనం చాలా బ్రీఫ్గా ఎవరెవరికి ఏం ఛార్జెస్ ఇవ్వాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఏదైనా కంపెనీ ఫ్యూచర్లో మంచిగా పర్ఫామ్ చేస్తుందని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం అండ్ ఫ్యూచర్లో మనకు లాభం వస్తుంది అది కానీ మంచిగా పర్ఫామ్ చేస్తే. అండ్ కంపెనీ మన నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా అప్పులు ఉంటే వాటిని పే చేసుకుంటారు, లేకుంటే కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఆ మనీని యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ మనం లాభపడ్డాం, కంపెనీ లాభపడింది, మరి మిగిలిన వాళ్ళందరూ ఫ్రీగా మన కోసం వర్క్ చేయరు కదా. సో వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకటి బ్రోకర్. ఈ బ్రోకర్ ఇన్వెస్టర్ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక బాస్ అండ్ ఎంప్లాయీ లెక్క ఉంటుంది. ఇన్వెస్టర్ ఒక బాస్ లాగా తన కంప్యూటర్ ముందు కూర్చొని నాకు ఈ కంపెనీ షేర్స్ కావాలి, ఇన్ని కావాలి, ఈ ప్రైస్లో కావాలని ఆర్డర్స్ పంపిస్తూ ఉంటాడు బ్రోకర్కి. బ్రోకర్ ఆర్డర్స్ అన్నిటిని స్టాక్ ఎక్స్చేంజ్కి పంపిస్తాడు. మరి మీరు బ్రోకర్కి ఇలా ఆర్డర్స్ పంపించినప్పుడు వాళ్ళు ఊరికే చేయరు కదా మీకోసం, ఖచ్చితంగా వాళ్ళు ఫీ తీసుకుంటారు. ఈ ఫీనే మనం బ్రోకరేజ్ అంటాం. ఇంకా బ్రోకర్కి మనం ఇనిషియల్గా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఓపెనింగ్ ఫీ పే చేస్తాం. అలానే ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మెయింటైన్ చేయడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తూ ఉంటాం. కొంతమంది బ్రోకర్స్ ఈ మధ్య కాలంలో ఫ్రీగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, బట్ అది వేరే విషయం. అండ్ మనం పెట్టే ప్రతి బై అండ్ సెల్ ఆర్డర్కి బ్రోకర్కి మనం బ్రోకరేజ్ ఇవ్వాలి. ఇక స్టాక్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే స్టాక్ ఎక్స్చేంజ్కి బ్రోకర్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు కొంత ఫీ పే చేస్తారు. అలానే కంపెనీస్ లిస్ట్ అయ్యే ముందు వాళ్ళు కొంత ఫీ పే చేస్తారు. ఇంకా మనం పెట్టే ప్రతి బై అండ్ సెల్ ఆర్డర్కి ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని స్టాక్ ఎక్స్చేంజ్కి మరియు క్లియరింగ్ కార్పొరేషన్ కూడా ఫీ పే చేస్తాం. ఇంకా ఇప్పటివరకు నేను ఇంకొక విషయం డిస్కస్ చేయలేదు, అదేంటంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఎంటిటీని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్ బాడీ ఉంటుంది. దాన్ని మనం సెబీ అంటాం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ సెబీకి కూడా మనం ప్రతి ఒక్క సెల్ అండ్ బై ఆర్డర్కి సెబీ ఛార్జెస్ అని పే చేస్తాం. వీటితో పాటుగా మనం గవర్నమెంట్కి ఎస్టీటీ అని, అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని, స్టాంప్ డ్యూటీ అని పే చేస్తూ ఉంటాం ప్రతి సెల్ అండ్ బై ఆర్డర్కి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోలో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.